తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పాటుబడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఓ విశ్వాసికి చాలా ఉపమానాలు ఉపయోగించాడు. ఎలాంటి ఉపమానాలు ఉపయోగించాడో మనం వరుసగా 2వ అధ్యాయంలో చూడటానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం 1వ వచనంలో తిమోతిని కుమారుడు అని పిలిచాడు. కుమారుడు కదా, మొదటి మెటఫర్ అన్నమాట. అలాగే 2వ వచనం చూస్తే, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము. ఇక్కడ ఒక విశ్వాసిని బోధకుడుగా చూస్తా ఉన్నాం కదా, టీచర్. మొదటేమో సన్, ఇక్కడేమో టీచర్. 3వ వచనం చూద్దాం, చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అంటే ఒక సోల్జర్ కదా. అలాగే 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు. జట్టి అట, ఇంగ్లీష్లో దాన్ని ఎత్లెట్ అన్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడిని ఒక ఎత్లెట్గా చూశాడు. ఇప్పుడు మనం చదువుకున్న 6వ వచనంలో ఏమని పిలిచాడు? వ్యవసాయకుడు అన్నాడు కదా. అలాగే 15వ వచనంలో 15వ వచనం చూద్దాం, చూడండి. దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. ఓ విశ్వాసిని ఒక పనివాడుగా, వర్కర్గా చూశాడు. అలాగే 20వ వచనం చూడండి. 20వ వచనం, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? విశ్వాసిని ఓ పాత్ర, వెసల్ అని పిలుస్తున్నాడు. చివరికి 26వ వచనంలో ఆ చివరి వాక్యం నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు. ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? దాసుడు, బాండ్ సర్వెంట్ అని పిలుస్తున్నాడు. చక్కటి పోలికలు ఇచ్చాడు కదా. ఓ ప్రతి విశ్వాసి కూడా ఒక కుమారుడే, అలాగే ప్రతి విశ్వాసి కూడా ఒక బోధకుడే, ప్రతి విశ్వాసి కూడా ఒక సైనికుడే, ప్రతి విశ్వాసి కూడా ఒక జట్టియే, ప్రతి విశ్వాసి కూడా ఒక వ్యవసాయకుడే, ప్రతి విశ్వాసి ఒక పనివాడే, ప్రతి విశ్వాసి ఒక పాత్రే, ప్రతి విశ్వాసి ఒక దాసుడే. చాలా ఉపమానాలుగా రీతిగా చెప్తూ పౌలు తిమోతికి ఈ హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. అతడు బోధకుడుగా ఉంటే ఏం చేయాలి, అలాగే సైనికుడుగా ఉంటే ఎలా ఉండాలి, ఓ జట్టిగా ఉంటే ఎలా ఉండాలా, వ్యవసాయకుడిగా ఉంటే ఎలా ఉండాలా, ఓ పాత్రగా ఉంటే ఎలా ఉండాలి. రకరకాల పాత్రలు ఉన్నాయి అన్నాడు కదా. గొప్ప ఇంటిలో గొప్ప పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు కూడా ఉన్నాయి. కాబట్టి పాత్రగా ఉంటే ఒక ఘనమైన పాత్రగా ఉండాలి. అలాగూ ఆయా ఉపమానాల ద్వారా అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మంచిది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఒక విశ్వాసిని ఒక వ్యవసాయకుడిగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడున్న ప్రభు నమ్మిన బిడ్డలు అందరూ కూడా ఎవరన్నమాట? వ్యవసాయకులే, ఫార్మర్సే కదా. హస్బెండ్ మెన్ అంటారు, అంటే పొలంలో పని చేసే వాడు. ప్రాముఖ్యంగా వ్యవసాయకుడు ఏం చేస్తాడు? సాధారణంగా వ్యవసాయకుని యొక్క ముఖ్యమైన పని ఏంటి చెప్పండి? సంవత్సరం ప్రారంభంలో విత్తనాలు విత్తాలి, ఆ సంవత్సరం చివరిలో ఏం చేయాలా? పంట కొయ్యాలి. కాబట్టి వ్యవసాయకుడు చేసే ముఖ్యమైన పని ఏంటంటే విత్తటం,
కోయడం. సోయింగ్ అండ్ రీపింగ్. విత్తేదాన్ని బట్టే మన కోత కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేయవలసినటువంటి పనులు. ఏమేమి వెత్తచ్చు? ఒక విశ్వాసి ఏమేం వెత్తచ్చు? ఏం వెత్తచ్చు చెప్పండి? ఏం వెత్తచ్చు? దేవుని వాక్యం వెత్తచ్చు కదా. విత్తువాను గూర్చిన ఉపమానం చెప్పాడు మన ప్రభు. విత్తువాడు ఏం చేస్తున్నాడట? విత్తుతూ ఉన్నాడట. కొన్నేమో త్రోవ ప్రక్కన పడ్డాయట, కొన్ని రాతి నేలన పడ్డాయట, కొన్నేమో ముళ్ళ కంపలో పడ్డాయట, కొన్నేమో మంచి నేలన పడ్డాయట. అంటే దేవుని వాక్యాన్ని విత్తచ్చు, అంటే సువార్త విత్తచ్చు. విత్తితే ఏమొస్తాయి చెప్పండి? సువార్త విత్తితే మనం ఏమొస్తాయి? ఆత్మలు వస్తాయి కదా. ఆత్మలు సంపాదిస్తాం, సోల్ విన్నింగ్ చేస్తామన్నమాట. మన ఎంత బాగా సువార్త విత్తితే అంత బాగా మనకు ఫలాలు వస్తాయి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంటాడు కదా, ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుదాం. 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడును మాట ఈ విషయంలో సత్యమే అని అక్కడ సమరయ ప్రజలను చూసి అంటున్నాడు. సమరయ స్త్రీ తన ఊర్లోనికి వెళ్ళి, ఇదిగో నన్ను గూర్చి చెప్పిన ఆయన నేను మెస్సయ అని కనుగొన్నాను అని ఊరు వారందరూ తెలియజేసింది. అప్పుడు ఊరు వారందరూ కూడా మన ప్రభువుని చూడటానికి వస్తామన్నారు. విత్తింది ఎవరు? ఆ స్త్రీనే కదా. ఆమె విత్తితే ఎంత పంట వచ్చింది. ఊరు వాళ్ళంతా వచ్చేసారట. వాళ్ళని చూసి అంటున్నాడు మన ప్రభు ఏమంటున్నాడంటే, కన్నులెత్తి పొలాల్ని చూడండి, ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చినది. అరే ఎంత కోత కనిపిస్తుంది ఇక్కడ, ఈ ఫలాలు మనకి ఎంత గొప్పగా కనిపిస్తున్నాయి అంటున్నాడు. కాబట్టి ఒక విశ్వాసి సువార్త వాక్యం అనే విత్తనం విత్తితే మనకు ఆత్మలు అనే ఫలాలు దొరుకుతాయి. అలాగే ఒక వ్యక్తి విశ్వాసులకు బోధిస్తే, అంటే ఉపదేశం చేస్తే, టీచింగ్ చేస్తే ఏం జరుగుతుంది? ఆ విశ్వాసులు క్షేమాభివృద్ధి నొందుతారు కదా. అవిశ్వాసులకేమో స్వార్థ ప్రకటిస్తే వారు రక్షించబడతారు. విశ్వాసులకి మనం ఉపదేశం చేస్తే వారు క్షేమాభివృద్ధి నొందుతారు. అది కూడా ఫలమే కదా. కాబట్టి బోధ కూడా ఒక విత్తనమే, క్షేమాభివృద్ధి అనేది ఒక ఫలం. ఇవన్నీ ఇతరులకు చేసేవి. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా ప్రార్థన అనే విత్తనం విత్తితే మన జీవితాల్లో ఫలాలు వస్తాయి కదా. ఆత్మఫలం అంటే మనకు తెలుసు కదా, దాంట్లో 9 భాగాలు ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో కూడా మనం కోత కొయ్యొచ్చు, ఆత్మఫలాన్ని చూడవచ్చు. అంటే మన యాటిట్యూడ్స్ మారతాయి. అలాగే మనం ఏదైనా కొన్ని మంచి క్రియలు, అవి కూడా ఏమనొచ్చు, మనం విత్తనాలే. గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, మనం పోయినసారి కూడా చదివాము. సార్ చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనమా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయట యందు విసుకకు యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మన యొక్క సత్క్రియలు, మనం చేసే మేలు కూడా మంచి విత్తనాలే. వాటికి కూడా ఏమొస్తుందట? ఫలం వస్తుందట. తగిన కాలమందు ఫలం వస్తుంది.
కాబట్టి వ్యవసాయకుడు ఎన్ని రకాలుగా విత్తొచ్చో మనం చెప్పుకున్నాం కదా, ఎన్ని రకాలుగా ఫలాలు పొందొచ్చో కూడా తెలుసుకున్నాం. దాంట్లో అన్నిట్లో ప్రాముఖ్యమైనది మొదటిది ఏంటది? సువార్త విత్తనాలు విత్తితే ఏమొస్తాయి? ఆత్మలు అనే ఫలాలు మనకి వస్తాయి. మంచిది. ఒక వ్యవసాయదారుని పని గురించి చూసాం ఇప్పుడు దాకా మనం. అలాగే రెండవది, ఒక వ్యవసాయదారుని అవసరతలు ఏంటో కూడా చూద్దాం. ఏం కావాలి వ్యవసాయదారులకి? వ్యవసాయదారులకి అవసరాలు ఉంటాయి కదా, నీడ్స్ ఆఫ్ ఎ ఫార్మర్ ఎలా ఉంటాయో చూద్దాం. నిజానికి వ్యవసాయదారుని పని అంటే చాలా బోరింగ్ వర్క్ కదండి. ఆ పైన చెప్పాడే సైనికుడు, అలాగే ఎత్తులెట్ వాళ్ళలాగా ఉండదు వీళ్ళది. వ్యవసాయదారుని పనే చాలా అంత ఆకర్షణీయంగా ఉండే పని కాదు. వీళ్ళకి చాలా నీడ్స్ కూడా ఉంటాయి. ఒకటి, వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలా? ముందు తెలుసుకోవాలి వ్యవసాయం ఎలా చేయాలని కదా, నేర్చుకోవాలి. లర్నింగ్ అవసరం. అందరూ అనుకుంటారు ఏ చదువు లేనోడు వ్యవసాయం చేస్తాడు అనుకుంటాం. మీకు బాగా చదువు ఉండి వెళ్ళి చేయండి, ఇప్పుడు మీకు చేత ఉద్దేమం. వ్యవసాయం చేయడానికి కూడా ఏం కావాలా? జ్ఞానం కావాలా. కాకపోతే వాళ్ళు మీకులాగా స్కూల్లోనో కాలేజీలోనో యూనివర్సిటీలోనో చదవలేదు. వారికి అనుభవమే పాఠాలు నేర్పింది. వారు ముందున్న వారి పెద్దలు నేర్పారు. ఒక రీతిగా వాళ్ళకి దేవుడు నేర్పాడు అంటున్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుదాం. 24 నుంచి. నేను ఫాస్ట్గా చదువుతూ ఉంటాను. నేను చదివేటప్పుడే మాటలన్నీ కూడా మీరు గమనించండి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టినా. దున్నేవాడట నిత్యం దున్నుతానుంటాడా కదా, నిత్యం దున్నడు. దున్నటానికి ఒక టైం ఉంటుంది కదా. చదువుతాం తర్వాత. అతడు నేల సదును చేసి తర్వాత నల్ల జీలకర్ర చలును, తెల్ల జీలకర్ర చలును, గోధుమలు వరుసగా విత్తును, యవలను తానేర్పరిచిన చేనులో చలును, దాని అంచున మిరప మొలకలు వేయును. ఒక క్రమం చెప్పాడు కదా, ఏది ఎప్పుడు వేయాలి. ఫస్ట్ ఏం వేయాలట? నల్ల జీలకర్ర వేయాలట, తర్వాత తెల్ల జీలకర్ర, తర్వాత గోధుమలు వరుసగా విత్తాలట. 4వది అంచుల్లో ఏం చేయాలట? మిరప మొలకలు వేయాలట. 26వ వచనం. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు. ఈ క్రమం ఎవరు నేర్పారట? దేవుడే నేర్పాడట. ఏ ఆర్డర్లో వేయాలి, ఏ పంట ముందు వేయాలి, ఏ పంట తర్వాత వేయాలని ఎవరు నేర్పారు? దేవుడే నేర్పాడు. ఆయన వానికి ఆ పని బోధించుతున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పొదునుగల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు. నల్ల జీలకర్ర నూర్చేటప్పుడట ఏం చేయడట? ఏం చేయట? బండి చక్రాలని దాని మీద నడిపించడట, పొదునుగల యంత్రాలు ఉపయోగించడట. సాధారణంగా మనం ధాన్యం వరి మనం హార్వెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఇంతకుముందు అయితే బరువైన వాటిని దాని చుట్టూ నడిపించేవాళ్ళు, లేకపోతే 2-3 ఎద్దుల్ని నడిపించేవాళ్ళు. లేకపోతే ఈ దినాల్లో అయితే మంచి పొదునైన యంత్రాలు ఉపయోగిస్తూ ఉన్నారు, కోత యంత్రాలు ఉపయోగిస్తూ ఉన్నారు. జీలకర్రకి ఎలా ఉపయోగించడానికి లేదట. వరి చేసినట్టుగా జీలకర్ర చేయకూడదు, వాటిని సున్నితంగా డీల్ చేయాలి. తర్వాత ఏమంటున్నాడు చూద్దాం. మనుషులు కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దొళ్ళగొట్టును కదా. నల్ల జీలకర్రనేమో కర్ర చేత దొళ్ళగొట్టాడట. అలాగే తర్వాత చువ్వ చేత జీలకర్రను దొళ్ళగొట్టాడట. మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడి బండి చక్రమును
గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాన్ని నలుపడు కదా. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అలాగే అధిక బుద్ధి ఎవరు అనుగ్రహిస్తారట? దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి వ్యవసాయదారుడికి ట్రైనింగ్ అవసరం కదా, కానీ ఎవరు ఇస్తారా ట్రైనింగ్? దేవుడు ఇస్తాడు. కాబట్టి మొదటిది వ్యవసాయదారుడు నేర్చుకోవాల్సింది. అలాగే రెండవది, వ్యవసాయదారుడు తాను ఒక్కడే చేయలేడు కదా, ఎవరు కావాలి? తనకి పనివారు కావాలా. అందుకే అంటాడు కదా, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోయివారిని పంపమని ఆయన వేడుకోండి, యజమాని వేడుకోండి అంటున్నాడు. కాబట్టి ఒక వ్యవసాయదారునికి చాలామంది పనివారు కూడా అవసరం. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే అక్కడ చదవసలేదు. ఇప్పుడు ఒకరోజు ఆ వ్యవసాయదారుడు ఉదయాన్నే వెళ్ళి 6 గంటలకి కొంతమందిని పనికి కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత 2 గంటల తర్వాత వెళ్ళి ఇంకో కొంతమందిని కుదుర్చుకుంటాడు. అలాగే వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలా? జీతం కూడా ఇవ్వాలి. కాబట్టి ప్రతి వ్యవసాయదారునికి కొందరు పనివారు అవసరం. ఇక్కడ మనమందరం కూడా వ్యవసాయదారులమే కదా. మనకు కూడా ఏం అవసరం? మనకే ట్రైనింగ్ అవసరమే. మనకు కూడా తోటివారు అవసరమే. తోటివారు లేకుండా మనం ఒక్కళంగా చేయలేం. అలాగే ప్రతి వ్యవసాయదారుడు మంచి నేలను ఎంచుకోవాలి కదా. విత్తువాను గురించిన ఉపమానం చదివాం కదా. కొన్ని ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన పడ్డాయట. కొన్ని ఏమో రాతి నేల పడ్డాయట. కొన్ని ఏమో ముళ్ళ కంపల మీద పడ్డాయి. వీటి మీద బండి అన్నీ ఏమైపోయినాయి? ఎందుకు పనికి రాకుండా పోయాయి. మంచి నేలన పడ్డాయి మాత్రమే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించింది. కాబట్టి మంచి నేలను కూడా చూస్ చేసుకోవాలా కదా. మంచి సాయిల్ దొరకందే ఒక వ్యవసాయదారుడు తన పంట పొందలేడు. కాబట్టి ఒక మంచి నేల, ఒక మంచి సాయిల్ కూడా అవసరం. అలాగే వ్యవసాయదారుడు ఎప్పుడు కూడా కనిపెట్టి ఉండాలి, వాచ్ చేస్తూ ఉండాలి. నిద్రపోయేవాడు వ్యవసాయానికి పనికిరాడు. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. ఈయనట పొలంలో విత్తనాలు చల్లాట. విత్తనాలు చల్లి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతా ఉంటే శత్రువు వచ్చి ఏం చేశాడు? గురువులు విత్తిపోయాడు. కొంతకాలాన్ని చూస్తే ఈయన విత్తిన మొక్కలు వచ్చినాయి, దాంతోపాటు ఈ గురుగుల మొక్కలు కూడా వచ్చినాయి. అని ఏం చేయాలి? ఇప్పుడు అవి తీసేస్తే, చెడ్డవి తీసేస్తే మంచి కూడా పాడైపోతాయి. కాబట్టి ఏం చేయాలి? ఎదిగిన దాకా భరించాల్సిందే. వాటిని ఎదిగిన దాకా భరించాలి. ఎదిగిన తర్వాత జాగ్రత్తగా ఏరేయాల కదా. ఏరేటప్పుడు ఒక్కప్పుడు చెడ్డదాంతో ఏం రావచ్చు? మంచి కూడా రావచ్చు. గురువులు తీసేసేటప్పుడు ఒక్కప్పుడు గోధుమలు కూడా మనం పోగొట్టుకోవచ్చు. కాబట్టి వేరు చేయటం చాలా కష్టమైంది. కాబట్టి ప్రతి వ్యవసాయదారుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండాలా. నిద్రపోయేవాడు వ్యవసాయానికి పనికిరాడు. కాబట్టి వేచి ఉండేవాడుగా ఉండాలి. అలాగే వ్యవసాయదారునికి అన్నిటికన్నా మించి ఒకటి ఉండాలి కదా, విశ్వాసం ఉండాలా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగినడి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. దేని కొరకు కనిపెడతాడట?
తొలకరి వర్షం, అలాగే కడవరి వర్షం. ఈయన చేతిలో ఉందా? తొలకరి వర్షం ఈయన కురమంటే కురుస్తుందా? కడవరి వర్షం ఈయన కురమంటే కురవదు. కాబట్టి విశ్వాసంతో వేచి ఉండాల్సిందే. ఈ దినాలంటే మనకు మంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ వచ్చినాయి అనుకోండి, నీటి కాలువల ద్వారా నీరు సప్లై చేస్తూ ఉన్నారు. అది కూడా నిజానికి కాలువలో నీళ్ళు వదలాలన్నా అక్కడ నీళ్ళు ఉండాలి కదా, రిజర్వాయర్లు నిండితేనే. ఒకప్పుడు రిజర్వాయర్లో నీళ్ళు లేకపోతే ఏమంటారు, ఈ పంటకు అసలు మేము నీళ్లు ఇవ్వలేమంటారు కదా. మెట్టుకు ఇంతకుముందు ఎలాంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏమి లేనప్పుడు ప్రతి వ్యవసాయదారుడు దేని మీద ఆధారపడాలా? వర్షం మీద ఆధారపడాలి. ప్రతి వ్యవసాయదారుడికి 2 వర్షాలు అవసరం. ఒకటి, ఆ విత్తిన మొదటి దినాల్లో తొలకర వర్షం కావాలా, ఆ తర్వాత ఆ పంటకు వచ్చేటప్పుడు, లేకపోతే అవి బాగా ఫుల్ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కడవర వర్షం కావాలా. ఆ రెంటి కోసం ఏం చేయాలా? ఎదురు చూడాల్సిందే. ఈయన చేయగలిగింది ఏమి లేదు. ఎదురు చూడాలంటే విశ్వాసమే. దేవుడు నాకు ఇస్తాడు తొలకరి వర్షం, అలాగే కడవర వర్షం అని విశ్వాసంతో ఎదురు చూడాల్సిందే. కాబట్టి ప్రతి వ్యవసాయదారుడికి కూడా విశ్వాసం కావాలి. మనం విత్తనాలు విత్తేటప్పుడు కూడా ఏముండాలి? మనకి విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉండాలి. లేకపోతే అన్నీ మన చేతిలో లేవు. నువ్వు ఎంత చమత్కారంగా సువార్త ప్రకటించినా, నువ్వు ఎంత గొప్ప బోధకుడు అయినా, లేకపోతే నువ్వు ఎంత గొప్పగా నువ్వు పనులు జరిగించినా కూడా అన్నీ నీ చేతులు లేవు. దేవుడు తొలకరి వర్షం, కడవరి వర్షం ఇస్తేనే పంట వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన విశ్వాసంతో, ప్రార్థనతో ఎదురు చూడాల్సిందే. అలాగే వ్యవసాయదారునికి ఓర్పు కూడా కావాలా కదండి. పంట ఒక రాత్రిలో రమ్మంటే రాదు కదా. మిగిలిన వాళ్ళని చూస్తే జట్టి అనేవాడు ఉన్నాడు కదా. జట్టి అనేవాడు పోరాడతాడు. ఆ పోరాటం ఎంతసేపు జరుగుతుంది? మహా అయితే ఒక రోజు జరుగుతుంది. ఆ రోజు సాయంత్రానికల్లా వాడు గెలుస్తాడు, ఓడిపోతాడు, తేలిపోతుంది. కానీ వ్యవసాయదారుడు అలా కాదు. ఇంచుమించుగా ఒక 5-6 నెలలు ఏం చేయాలా? వేచి ఉండాల్సిందే. అంటే ఖచ్చితంగా ఓర్పు ఉండాల్సిందే. ఈరోజు విత్తనాలు విత్తి రేపు పంట రమ్మంటే వస్తా రాదు కదా. విత్తనాలు విత్తాలా, విత్తిన తర్వాత ఎదురు చూడాల్సిందే. అలాగే వ్యవసాయదారునికి టైం కూడా చాలా ముఖ్యం కదా. ఎప్పుడు విత్తనాలు విత్తాలో అప్పుడే విత్తాలా. అందరూ కోత కోసేటప్పుడు మనం విత్తామనుకోండి, ఏమవుతుంది? అందరు కోత కోసేటప్పుడు విత్తలేం మనం. అందరు విత్తేటప్పుడే మనం కూడా విత్తాల. ప్రతిదానికి ఒక టైం ఉంది. మనం కూడా పంట మాత్రం నిత్యత్వంలో కోస్తాం, కానీ ఈ విత్తనాలు విత్తడం మాత్రం చాలా లిమిటెడ్ టైం. ఏ టైంలో చేయాలి మనం? మన జీవిత కాలంలోనే. నిత్యత్వంతో పోల్చుకుంటే మన జీవితం ఎంత? మహా అయితే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కదా. నిత్యత్వం అంటే ఎంత? అసలు అన్లిమిటెడ్ టైం కదా. ఆ నిత్యత్వాల్లోనేమో ఫలాన్ని కోస్తాము, కానీ మనం విత్తాల్సింది మాత్రం ఈ టైంలోనే. కాబట్టి టైం చాలా ముఖ్యం. టైం పోగొట్టుకుంటే ఉపయోగం లేదు. విత్తాల్సిన టైంలో విత్తాలా. అయిపోయిన తర్వాత, టైం అంతా అయిపోయిన తర్వాత అరెడే మర్చిపోయాను అంటే కుదరదు కదండి. ఉదాహరణకు మన వరి పంట ఉందనుకోండి, అందరూ ఎప్పుడు విత్తారు? జూన్ మాసంలో ప్రారంభ వర్షం పడగానే విత్తారు. అట్లా కాకుండా నీకు అప్పుడు దాకా నిద్రపోయి ఆగస్టులో గుర్తొచ్చి ఆగస్టులో విత్తుదామనుకుంటే విత్తలేవు నువ్వు. కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయదారునికి సరి అయిన సమయం కూడా చాలా అవసరం. వ్యవసాయదారునికి అవసరాలు ఏంటో చూసాం. మొదటేమో వ్యవసాయదారుని పని ఎలా ఉంటుందో చూసాం. వ్యవసాయదారుని యొక్క అవసరాలు ఏంటో చూసాం. ఏమేం కావాలనుకున్నాం? వ్యవసాయదారుడికి నేర్చుకోవాలా కదా. అలాగే పనివారు కావాలా, మంచి నేల కావాలా, అలాగే నిద్రపోకుండా వాచ్ చేయాలా, అలాగే విశ్వాసంతో ప్రార్థన చేయాలా, ఓర్పు ఉండాలా, అలాగే తగిన సమయంలో విత్తాల కదా. ఇవన్నీ కూడా వ్యవసాయదారునికి కావాల్సిన అవసరాలు. వీటన్నిటితో పాటు ఇంకోటి కావాలని ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది కదా. ఏం కావాలంటే చెప్పండి, చూడండి ఒకసారి వాక్యం.
పాటుబడిన వ్యవసాయకుడు. ఏం పడాలట? పాటుపడాలట. అంటే ఏం చేయాలా? హార్డ్ వర్క్ చేయాలా. వ్యవసాయం అంటే తేలిక కాదు కదా. వ్యవసాయం అంటే హార్డ్ వర్క్, కష్టమైన పని చేయాలి. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే నీకు అంత ఫలం వస్తుంది. నీవు హార్డ్ వర్క్ చేయలేకపోతే ఖచ్చితంగా నీవు మంచి ఫలాన్ని పొందలేవు. అపోస్తలుడైన పౌలు అంటాడు, చూడండి ఆయన ఎలా చేశాడో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలన అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృప. అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటున్నాడు కదా. నిజమే, ఆయన చెప్పుకోవటం కాదు, మనకే తెలుసు కదండి. ఎన్ని ఖండాలు తిరిగాడు ఆయన? 3 ఖండాలు తిరిగాడు. ఆయన జీవించున్న కొద్ది సంవత్సరాల్లోనే, ఎక్కువ కాలమైన ఆయన ఏం జీవించలేదు కదా. ఆయన జీవించిన కొద్ది సంవత్సరాల్లోనే 3 ఖండాలు తిరిగాడు. వెళ్ళిన చోటల్లా ఏమి ఎదుర్కొన్నాడు? శ్రమలే కదా. కొన్ని చోట్ల కొట్టారు, కొన్ని చోట్ల జైల్లో వేశారు, కొన్ని చోట్ల అసలు చంపాలని చూశారు. ఇన్ని కష్టాలు పడుతూ 3 ఖండాలు తిరిగి సువార్త ప్రకటించాడు. అపోస్తలుడైన పౌలు ప్రయాస ఎంత గొప్పది కదండి. మనం పడే ప్రయాస ఆయన ప్రయాసలు చూసుకుంటే ఎంత ఉంటుంది? అసలు లెక్కలోకి కూడా రాదు. నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటాడు. మరొక మాట అంటాడు, చూడండి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. నాలో బలంగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి. అవి పదాలు చాలా గొప్పగా ఉపయోగించాడు కదా. కార్యసిద్ధి కలుగజేసేది ఏంటట? ఆయన ఇచ్చిన క్రియాశక్తి అట. అంటే పనులు చేయటానికి కావలసిన శక్తి ఎవరిస్తున్నారు? ప్రభు ఇస్తున్నాడు. ఆయన ఇచ్చే శక్తిని బట్టి నేను ప్రయాసపడుతున్నాను, పోరాడుతున్నాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు యొక్క మాదిరి మనకెంత గొప్ప మాదిరి. పౌలు మాత్రమే కాదు, చాలామంది సామాన్యమైన విశ్వాసులు కూడా బహుగా ప్రయాసపడ్డారు అని సాక్ష్యం పొందిన వారు ఉన్నారు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 6వ వచనం. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఇక్కడ ఒక సహోదరుని గురించి మాట్లాడుతున్నాడు, ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీ కొరకు ఆమె బహుగా ప్రయాసపడింది అని. బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు అంటున్నాడు. అలాగే మరొక ఆమె గురించి కూడా 12వ వచనంలో అంటాడు. చూడండి 12వ వచనం. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. పెర్సిస్ అనే ఆమెట ప్రభువునందు బహుగా ప్రయాసపడింది. మరి ఒకవేళ దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తే ఏమని చెప్తాడు? పలానా సహోదరి బహుగా ప్రయాసపడింది అని పరిశుద్ధాత్ముడు మన గురించి సాక్ష్యం ఇస్తాడా? 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను
విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. బాగుగా పాలన చేయు పెద్దలు. రెండవది ఏంటి? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేవారు. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేవారు. జాన్ మెకార్థర్ అనే ఒక గొప్ప దైవజన్ని ఒక చర్చి వారు మా సంఘానికి మీరు పాస్టర్గా ఉండండి అని పిలిచారట. దాని కొరకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తే సాధారణంగా ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుకుంటారు? ఎంత జీతం ఇస్తారు, ఏమేం చేయాలి, ఇదే కదా మామూలుగా. వాళ్ళు వీళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, వీళ్ళ నుంచి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మాట్లాడుకుంటారు. మెకార్థర్ గారు ఆయన ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పాట, మంచిదయ్యా, నేను మీ సంఘంలో పాస్టర్గా ఉండి పని చేస్తాను, కాకపోతే నేను వాక్యం సిద్ధపడటానికి వారానికి నాకు 30 గంటలు ఫ్రీగా వదిలిపెట్టాలి నన్ను అన్నాడు. వారానికి ఎన్ని గంటలు? 30 గంటలు. అంటే వారం అంటే ఎన్ని రోజులు? ఆదివారం తీసేయాలి కదా, 6 రోజులు. అంటే రోజుకి ఎన్ని గంటలు కావాలి? 5 గంటలు కావాలా. ఆయన వాక్యం చెప్పడానికట సిద్ధపాటుకి ఏం కావాలట? నాకు రోజుకి 5 గంటలు మీరు నన్ను ఫ్రీగా వదలాలి. ఆ టైంలో కూడా నువ్వు అక్కడ రా ఇక్కడికి రా అంటానికి కుదరదు. నాకు రోజుకి 5 గంటలు వాక్యం చెప్పడానికి, వాక్యం చదవటానికి, ప్రిపేర్ అవ్వటానికి నాకు మీరు టైం ఇవ్వాలి అన్నాడు. మరి అలాగ టైము వాక్యం ప్రిపేర్ చేయడానికి ఉపయోగించాడు కాబట్టి ప్రపంచంలో అత్యధిక మోస్ట్ వాంటెడ్ స్పీకర్ అయ్యాడు జాన్ మెకార్థర్. ఎక్స్పోజిటరీ మినిస్ట్రీ అనే దాంట్లో చాలా గొప్ప బోధకుడు అయ్యాడు. ఊరికే అవ్వలేదు కదా. గొప్పవాడు అవ్వాలంటే ఏం కావాలా? ప్రయాసం ఉండాలా కదా. దేవుని వాక్యం చదవటం, ధ్యానం చేయటం కూడా ఒక పెద్ద ప్రయాసే. ఒక ఉపదేశం చేయటం, ఒక బోధ చేయటం కూడా ఒక ప్రయాసే. తేలిగ్గా చేసేయలేం కదా. ఆయన 30 గంటలు సిద్ధపడి ఆయన వాక్యాన్ని ఉపదేశించాడు. కాబట్టి మనం ఎలాంటి విత్తనం విత్తాలన్నా తప్పకుండా ఏముండాలా? మనలో ప్రయాస ఉండాలి. ప్రయాస ఒకటే, ఇక మరొకటి హార్డ్ వర్క్. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ కదా. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. అపవాదికి చోటియొకడి దొంగిల వాడికి మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెరుటకు వీలు కలుగ నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. చాలా పొడుగుంది కానీ వాక్యం, దాన్ని 1-2 మాటలు చెప్పచ్చు. ఏం చెప్పండి? దొంగతనం చేయకుండా కష్టపడండి అంటున్నాడు కదా. ప్రయాసపడండి, హార్డ్ వర్క్ చేయండి. మరొకరి పంట దొంగిలించడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు దొంగతనంగా చేయాల్సింది ఏం చేయాలా? ప్రయాసపడండి అంటున్నాడు. కాబట్టి ఒక విశ్వాసి ఎలాగూ ప్రయాసపడాలో దీంట్లో మనకు అర్థమవుతుంది. ఒకవేళ విశ్వాసి సోమరిగా ఉంటే అతని వ్యవసాయం ఎలా ఉంటుందో సామెతల గ్రంథం మన తెలియజేస్తే చూడండి. సామెతలు 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. సామెతలు 20వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 20వ అధ్యాయం 4వ వచనం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చేవాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోయింది. వీడంట అందరి విత్తనాలు విత్తేటప్పుడేమో విత్తనాలు విత్తడాట, అందరు కోత కోసేటప్పుడేమో అరే నాకేం పంట లేదే అంటాడు కదా. విత్తనాలు విత్తకుండా పంట ఎక్కడి నుంచి వస్తుంది? సోమరివాడు విత్తనాలు విత్తకుండా పంట కొరకు ఎదురు చూసేవాడు. ఆ చెడ్డదాసుడు ప్రభు గురించి అన్నాడు, నువ్వు విత్తని చోట కోయివాడు అన్నాడు కదా. అంటే నువ్వు కఠినుడు అన్నాడు.
నువ్వు విత్తన చోటే నాకు పంట కావాలంటావు, నువ్వు కఠినుడు అంటున్నాడు. వీడు ఎలా అంటాడు, విత్తకుండా నాకు పంట కావాలన్నాడు. అంటే వీడి సోమరుడు. వీడు విత్తేటప్పుడేమో అందరు విత్తేటప్పుడు నిద్రపోతాడు, పంట వచ్చేటప్పుడు మాత్రం అరేరే వాళ్ళందరికీ పంట ఉంది, నాకేమో పంట లేదు అంటాడు. అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30-31 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30-31 వచనాలు. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా మొండ్ల తొప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. సోమరి వాని చేను మీదుగా నడిచి వచ్చాయంటేనా, ఆ చేను చూస్తే ఎలా ఉందట, ఎలా ఉందంటున్నాడు, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను, నేను దాని చూచి యోచన చేసుకుంటేని మొండ్ల తొప్పలు బలిసి ఉండెను అంటున్నాడు. ఓ సోమరి వాని పొలం ఎలా ఉంటుందో దీంట్లో మనకి కనిపిస్తాం. కాబట్టి ఒక వ్యవసాయుడు చేసే పని ఏంటో చూసాం, ఒక వ్యవసాయుడు యొక్క వ్యవసాయదారుడి యొక్క అవసరాలు ఏంటో చూసాం, ఒక వ్యవసాయదారుని యొక్క పాటు ఎలా ఉండాలో చూసాం. అలాగే ఆ చివరిలో, ఆ వాక్యంలో చివరి ఉన్నటువంటి మాట మళ్ళీ చూద్దాం. చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనం కదా, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసినవాడు. ఇక్కడ అంటున్నాడు, తిమోతి నువ్వు పాటుపడయా, వ్యవసాయంలో పంట వస్తుంది. అరే పంట వస్తే నాకేం వస్తుంది అనుకోబోకు, పంట వస్తే మొదట ఫలం నువ్వు పాలు పుచ్చుకోవాల్సిందే అంటున్నాడు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? సాధారణంగా వ్యవసాయదారుడు చేసిన పని అంతా ఎవరికి ఉపయోగపడదు చెప్పండి? తనకా ఇతరులకా? ఇతరులకు ఉపయోగపడుతుంది కదా సాధారణంగా. ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటి, పల్లెసీమలో రైతులు పండిస్తూ ఉంటే పట్టణాల్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా తింటున్నారు కదా. అంటే పల్లెసీమల్లో రైతులు చేసే పని ఎవరికి ఉపయోగపడుతుంది? పట్టణాల్లో ఉన్న వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి సాధారణంగా ప్రతి వ్యవసాయదారుడు చేసే పని ముఖ్యంగా ఎవరికి? ఇతరుల కోసమే కదా. కాబట్టి ఒకవేళ నువ్వు స్వార్థ విత్తనాలు విత్తావనుకో, కొందరు రక్షించబడతారు కదా. కాబట్టి నీవు చేసే ప్రతి వ్యవసాయం కూడా ఇతరుల సహాయం కొరకే, ఇతరులు మేలు పొందడం కొరకే. కాబట్టి దిస్ ఈజ్ ఏ హార్డ్ వర్క్ ఫర్ అదర్స్. నీవు అనుకో, సరే నేను ఎంత కష్టపడితే నాకేమొస్తుంది? పల్లెటూరులో రైతులు కూడా అలా అనుకోవచ్చు కదా. మేము కష్టపడి పొలం అంతా పండిస్తే ఎంత వచ్చింది? మహా అయితే సంవత్సరానికి ఏదో కొన్ని ₹1000 వస్తుంది కదా. ఆ పొలం అమ్మేసి వీడెక్కడ దేంట్లో ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, చాలా డబ్బులు వస్తాయి. అంటే తెలివిగా చేయాలనుకోండి, లేకపోతే ఉన్నాయి పోతాయి. వాడు కూడా ప్రతి ఒక్కడు అలా అనుకుని పొలాలు వదిలేసి సిటీకి వచ్చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఎక్కడైతే రియల్ ఎస్టేట్లో పెట్టి ఈడ స్థలం కొని ఆడమ్మి ఇలాంటి పనులన్నీ చేశాడు అనుకోండి, ఇంకా అసలు వ్యవసాయం ఎవరితో పండించలేదనుకోండి, ఇక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆహార ధాన్యాల కొరత వచ్చేస్తుంది కదా. కాబట్టి సాధారణంగా ప్రతి వ్యవసాయదారుడు ఇతరుల కొరకే కష్టపడతాడు, తన కొరకు కాదు. అప్పుడప్పుడు వ్యవసాయదారుడు కొంత నిరుత్సాహం పొందే అవకాశం ఉంటుంది. నేను ఎంత కష్టపడితే నా ప్రయాస అంతా మరొకరికి ఉపయోగపడుతుంది, కానీ నాకేమొస్తుంది అని అనుకోవచ్చు కదా. అందుకని పౌలు అంటున్నాడు, తిమోతి అలా అనుకోవద్దు, మొదట ఫలం లో నీవు పాలు పొందవలసిందే అంటున్నాడు. అవును, నిజంగా మనం పంట కోసేటప్పుడు ఇతరులు మేలు పొందే నిజమే. అదే సమయంలో కొందరు మన ద్వారా ఆత్మలు ప్రభు దగ్గరికి వస్తే మనకి ఏమొస్తుంది? కొంత సంతోషం కదా. నిత్యత్వంలో మెప్పు వస్తుంది, నిత్యత్వంలో దేవుడు మెప్పిస్తాడు. కానీ మొదట ఫలం కావాలి కదా మనకి, ఇమీడియట్గా ఇప్పుడు కావాలి కదా. ఎప్పుడో నిత్యత్వంలో వచ్చేది సరే, మొదటి ఫలంలో కూడా ఖచ్చితంగా నీకు పాలు పంపులు ఉంటాయి. అంటే నీకు ఎంతో కొంత ఆనందం ఉంటుంది. అరే, నా ద్వారా ఇంతమంది రక్షించబడ్డారు, నా ద్వారా ఎంతమంది ఆత్మీయంగా ఎదిగారు,
లేకపోతే నా ద్వారా, నా ప్రయాస ద్వారా నాలో ఇంత మంచి ఆత్మఫలం వచ్చింది. ఆత్మఫలం వస్తే అది కూడా ఎవరికి ఉపయోగం? ఇతరులకే కదా. దీర్ఘశాంతం, సహనం, దయాళుత్వం ఇవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి? ఇతరులకే ఉపయోగపడతాయి కదా. విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ఇవన్నీ ఎవరికి ఉపయోగపడాయి? ఇతరులకు ఉపయోగపడే కదా. మనకు దీర్ఘశాంతం ఉంటే మనకు మేలా, ఇతరులకు మేలా? ఇతరులకే మేలు కదా. కాబట్టి మనం ఇలాంటి చేసిన వాటన్నిటిలో ఖచ్చితంగా నీవు కూడా పాలు పంపులు పొందవలసిందే. నీకు కూడా సంతోషం ఉంటుంది. పౌలు అంటున్నాడు కదా, తెస్సలోని పత్రికతో రాస్తూ అంటున్నాడు, నా ఆనందం, నా అతిశయ కిరీటం మీరే అంటున్నాడు. పౌలుకి ఏది ఆనందం ఇస్తాట? ఇంతమంది నా ద్వారా రక్షించబడ్డారు, ఈ సంఘం నా ద్వారా కట్టబడింది, కాబట్టి ఇది నాకు ఆనందం ఇస్తుంది, ఇది నాకు అతిశయం అంటున్నాడు కదా. కాబట్టి ఏ వ్యవసాయదారుడు కూడా నేనేమి లాభపట్టలేదు అని చింతించాల్సిన పని లేదు. నిజానికి చాలామంది టీచ్ చేసిన వాళ్ళు కూడా మనకి కదా, వాళ్ళు కష్టపడి టీచ్ చేసింది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇతరులకు ఉపయోగపడుతుంది కదా, వాళ్ళు పొందే మేలు కన్నా. చాలామంది ఈరోజు చదువుకున్న పిల్లలు సంపాదించే జీతం కన్నా టీచర్ సంపాదించే జీతం చాలా తక్కువ కదా. వీళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని ప్రిపేర్ చేస్తారు, కానీ టీచర్ జీతం ఏమో కొద్దే ఉంటుంది, కానీ వీళ్ళ జీతం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. నాకు పిహెచ్డి గైడ్ చేసిన ప్రొఫెసర్ నాకన్నా ఎక్కువ కష్టపడ్డాడు. ఆయనకి ఏమైనా వచ్చుద్దా? పైసా కూడా రాదు నా వల్ల. నా పిహెచ్డి వల్ల ఏదో కొద్దిగా నాకేదో బెనిఫిట్ ఉంటుంది, కానీ ఆయనకేమి మా కొరకు కష్టపడ్డ దాంట్లో వచ్చేదేమీ లేదు. అయినా అట్లని రీసెర్చ్ గైడ్ చేయకుండా ఉండరు కదా. కాబట్టి ఈ యొక్క వ్యవసాయదారుడు తన పంట తాను కూడా పాలు పంపులు పొందాల్సిందే. కాబట్టి నీకు కూడా పాలు ఉంటుందయ్యా, నువ్వు డిస్కరేజ్ అవ్వద్దు అంటున్నాడు. పాత నిబంధనలో కూడా ఆ మాట అంటాడు. ఒకసారి చూద్దాం, చూడండి. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 6వ వచనం. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయినడలా వేరొకడు దాని పండ్లు తినుడు గనక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఇక్కడ ఒక సోల్జర్ ఉన్నాడు, సైనికుడు ఉన్నాడు. ఆయనట ఏం చేశాట? ద్రాక్ష తోట వేశాట. అంటే విత్తనాలు విత్తాడు. తోట వేసిన తర్వాత అర్జెంటుగా పిలుపు వచ్చింది, బాబు యుద్ధం వచ్చేసింది, నువ్వు వచ్చేసేయాలి యుద్ధ భూమికి అని. ఇప్పుడు ఈయన యుద్ధంలో బతికితే బతుకుతాడు, చచ్చిపోతే చచ్చిపోతాడు. చచ్చిపోయాడు అనుకోండి, ఈయన పాపం వేసిన విత్తనాలు, ఈయన పంట ఈయన తినగలడా? తినలేడు. అందుకని దేవుడు అంటున్నాడు, అరేరే పాపం వాడి పంట వాడు తినకుండా చనిపోతే ఎలా? అందుకని యుద్ధం నుంచి వాడిని ఏం చేయాలా? ఇంటికి పంపాలా. కారణం ఏంటి? వాడు పంట వేసుకుని వచ్చాడు, ఆ పంట తినటం వాడి యొక్క బాధ్యత కదా. వాడు వేసుకున్న పంట వాడు తినకపోతే ఎట్లా? కాబట్టి వాడిని సైన్యం నుంచి, యుద్ధం నుంచి పంపండి అంటున్నాడు. కాబట్టి మన దేవుడు మనం చేసే వ్యవసాయంలో మనం పడ్డ కష్టానికి కూడా ఫలం కేవలం ఇతరులకే కాదు, మనకు కూడా ఇస్తాడు ఆయన. మనకు కూడా ఆ ఫలం, ఆ ఆనందం ఆయన తప్పకుండా ఇస్తాడు అని తిమోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అవును, మనం కూడా కష్టపడి ప్రయాసపడితే, అరే పౌలుకి ఏమొచ్చిందా ఎంత కష్టపడితే అనుకుంటారా? పౌలు ఏమన్నా ఆస్తి సంపాదించుకున్నాడా? భార్య పిల్లలు లేరు కదా, పిల్లలకి ఏమన్నా ఇల్లు ఏమన్నా కట్టించాడా? ఏం కట్టించరా. అట్లని పౌలు డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ పౌలుకి దానికన్నా మించిన ఆనందం తాను చేసినటువంటి పనిలో వచ్చిన ఫలమే. కాబట్టి నీవు పాటుపడు, ఆ ఫలంలో, మొదటి ఫలంలో నీకు తప్పకుండా పాలు పంపులు పొందుతావు అంటున్నాడు. కాబట్టి మెట్టుకు ఒక వ్యవసాయదారుడు చేసే పని ఇతరుల కొరకు చేస్తాడు, అదే సమయంలో తాను కూడా మొదటి ఫలంలో పాలు పంపులు పొందుతాడు అంటున్నాడు. అలాగే విలియం అనే ఒక ఆయన ఇతర ఆఫ్రికా దేశానికి వెళ్ళి
స్వార్థ ప్రకటించి వచ్చాడట. అంటే ఆఫ్రికాలో వెళ్ళి మిషనరీస్ కావండి మళ్ళీ అమెరికా వచ్చి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు, మేము ఎలా స్వార్థ చేసాం అని ప్రజెంట్ చేస్తున్నారు. విలియం అని ఆయన అద్భుతంగా ప్రజెంట్ చేశాట. నేను ఇంత బాగా స్వార్థ ప్రకటించాను, ఇన్ని చోట్ల పనిచేశాను, ఇన్ని చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి, ఎంత బాగా ఎంతమంది రక్షించబడ్డారు అని అద్భుతంగా తన పవర్ పాయింట్, అంటే ఆ రోజులు ఉందో లేదో లేని పవర్ పాయింట్ మొత్తానికి అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఆ తర్వాత ఒక దీనుడైన మరొక మిషనరీ వచ్చాట. ఈ మొదట ఆయన మాట్లాడుతుంటే మనుషులు అంతా స్పెల్ బౌండ్ అనమాట, ఆశ్చర్యపోతున్నారు, అదే ఎంత బాగా చేశాడా ఈయన అని. తర్వాత ఆయన వచ్చి ఆయన అన్నట, నేను కూడా ఆఫ్రికాలో సేవ చేశాను, కాకపోతే విలియం గారు చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను, అంత గొప్ప ఫలాలు నాకు రాలేదు, కానీ వాటి మాత్రం చెప్పగలను, దేవుడు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఆయన బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు, కానీ బడా విజయవంతమైన మంచి దాసుడా అని అనడు. కాబట్టి ఆయన విజయం పొందడం ముఖ్యం కాదు, ఏది ముఖ్యం? నమ్మకం ముఖ్యం. కాబట్టి గుడ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటాడు ఆయన, అంతేగాని గుడ్ సక్సెస్ఫుల్ సర్వెంట్ అనడు. కాబట్టి ఒకప్పుడు నీకు సక్సెస్ కనిపించబోవచ్చు, కానీ దేవుడు ఏం చూస్తాడు? నమ్మకం చూస్తాడు. నీకు నంబర్స్ లేకపోవచ్చు, నీ పని మనుషులకు కనిపించే రీతిలో ఉండకపోవచ్చు, నీ పని తెర వెనుక ఉండొచ్చు, నీ పనికి గుర్తింపు లేకపోవచ్చు. దేవుడు నీ సక్సెస్ మాత్రమే చూసేవాడు కాదు, ఏం చూస్తాడు? నీ నమ్మకత్వం కూడా చూస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు, బలా విజయవంతమైన మంచి దాసుడా అని ఆయన రాయలేదు అన్నాడు. కాబట్టి ఏదేమైనా మన యొక్క ఫలాలు విజిబుల్గా కనిపించినా లేకపోయినా మన ప్రయాసలో ఉన్న నమ్మకత్వం దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి మన యజమానుడు మన పనిని చూస్తాడు. మన యజమానుడు పనిని చూసినప్పుడు కొన్నిసార్లు ఒకసారి ఆయనకు అంజూరపు చెట్టును చూశాడు కదా. అంజూరపు చెట్టును చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. చదువు అసలు వెళ్ళండి. చూసి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? దేంటో ఆకులు తప్ప పండ్లు లేవన్నాడు. మన యజమానుడు వచ్చి చూస్తే ఆకులు తప్ప పండ్లు లేవు. ఆకులు ఉంటే ఎలా ఉంటుంది? చాలా గ్రీన్గా, చూడటానికి చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, కానీ ఏమి లేవు, పండ్లు లేవు. ఊరికే అట్రాక్షన్ ఉంటే ఉపయోగం ఉండదు కదా. ఏముండాలా? ఫ్రూట్ ఉండాలి. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం అక్కడ అంటాడు కదా, నాలో పనికిరాని ప్రతి తీగ తీసివేయబడి కాల్చివేయబడుతుంది అంటున్నాడు. ఒకవేళ మన యజమానుడు చూసినప్పుడు ఈ తీగ ఫలించట్లేదంటే ఏమంటాడు? దాన్ని పనికిరాని తీగ అంటాడు. ఒకప్పుడు వ్యవసాయదారుడు సిగ్గుపడాల్సిన అవసరం కూడా వస్తుంది. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. దేశములో వర్షము కురుగోపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. దేశంలోట వర్షం కురలేదట, అందుకని నేల చీలిందట. మనం ఏమంటాం? నేల నెర్రి విడిచిందంట కదా. నేల నెర్రి విడిచిందట. సేద్యం చేసేవాళ్ళు సిగ్గుపడి తలలు కప్పుకొన్నారట. మన సేద్యం మంచి ఫలితాలు ఇవ్వకపోతే చాలాసార్లు మనకి సిగ్గు కూడా కలుగుతుంది. మన యజమానుడు వచ్చినప్పుడు మనం సిగ్గుతో తల వంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక మంచి వ్యవసాయకుడిగా తప్పకుండా విత్తుదాం, పంట కోద్దాం. విత్తువానికి కావలసినవి చాలా ఉన్నాయి, వాటన్నిటినీ సమకూర్చుకుందాం. అలాగే ముఖ్యంగా ఏం చేయాలా? పాటుపడాలి కదా, ప్రయాసపడదాం. అలాగే దేవుడు మనకి ఆ మొదటి పంటలో మనకేమిస్తాడు? పాలు ఇస్తాడు. మనకి ఆ సంతోషం, ఆ మెప్పు తప్పకుండా ఇస్తాడు. ఆయన వచ్చినప్పుడు
బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవటానికి మనం యోగ్యంగా ఉందాం. దేవుడు అలాగ మనల్ని ఒక్కొక్కరిని బలపరిచి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. పాటుపడిన వ్యవసాయకుడు తన మొదటి పంటలో పాలు పొందునని మీరు ఇచ్చిన మాటను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము కూడా మంచి వ్యవసాయకులుగా మంచి విత్తనాలు విత్తి నాయన ప్రభు మంచి పంట కోసేవారంగా మేము ఉండగలనట్లు మీరే సహాయం చేయండి. మా ఒక్కొక్కరిని మీరే బలపరచమని, చేరి వచ్చిన ఒక్కొక్కరిని నాయన ప్రభ మీరు నాయన దీవించి పంపమని మా ప్రభువును మా ప్రియరక్షుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.